జిల్లా కాగజ్ నగర్ మండలం చింతకూడ కొయ్యగూడ గ్రామాల మహిళలు మద్యం బెల్ట్ షాప్ పై దాడి చేశారు. తమ భర్తలు పిల్లలు తాగడుకు బానిసలవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు మూసేయాలని 2 రోజుల కిందట ర్యాలీ నిర్వహించినా అధికారులు పట్టించుకోకపోవడంతో దాడికి పాల్పడ్డారు. గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ ఫోన్లను అందిస్తారు. ఇర్ఫాన్, చెప్పండి. అటు బెల్ట్ షాపులు మూసేయాలంటూ కూడా మహిళలంతా కూడా వచ్చి అక్కడ ఘటన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అక్కడ ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? కాగజ్ నగర్ మండలం చింతగూడ కోయగూడ గ్రామాలకు చెందినటువంటి మహిళలైతే అక్కడ బెల్ట్ షాపులు అయితే మూసేయడం జరుగుతుంది. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించడంతో తమ పిల్లలు భర్తలు తాగుడుకు బానిస అవుతున్నారని, తాగి వచ్చి రాత్రి వేళల్లో తమతో గొడవ పడుతున్నారని, సంసారాలు కూడా పాడవుతున్నాయని చెప్పేసి అయితే అక్కడ ఈ మహిళలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల క్రితం కోయగూడ గ్రామానికి చెందినటువంటి మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కాగజ్ నగర్ పట్టణంలోని ఎక్సైజ్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా 2 రోజులు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు అధికారులు కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. అయితే గ్రామంలో బెల్ట్ షాపులు ఉండవద్దని చెప్పేసి వాళ్ళు తీర్మానించుకున్నారు. అయితే గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాపుల పైన చర్యలు తీసుకోవాలని చెప్తా వస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం బెల్ట్ షాపులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ పైన ఆ బెల్ట్ షాపుల పైన దాడులు నిర్వహించి మద్యం సీసాలను అయితే బయటకు తీసుకొచ్చి ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వాళ్ళపైన కేసులు పెట్టాలని, లేని పక్షంలో తమ మహిళలంతా సామూహికంగా పురుగుల తాగి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. అఖిల, అయితే ఇర్ఫాన్, అటు గ్రామంలోనే పెద్ద మొత్తంలో కూడా అటు బెల్ట్ షాపులను నిర్వహించడం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీటన్నిటికీ పర్మిషన్ ఉందా? సో అయితే ఇప్పుడు వీటిని తీసేందుకు కూడా అటు బెల్ట్ షాపుల యజమానులు ఏమంటున్నారు? అయితే ఈ విషయంలో అయితే అధికారుల నుంచి అఫీషియల్ గా ఎలాంటి అనుమతులు అయితే ఉండవు. అయితే ఈ బెల్ట్ షాపుల నిర్వహణకు సంబంధించి వారు అధికారులు కూడా లోపాయకరంగా ఏదైనా సపోర్ట్ ఉంది అనేసి అయితే వాదనలు వినిపిస్తున్నాయి. దాని వల్లనే 2 రోజులైనా కూడా కనీసం అధికారులు స్పందించడం లేదని చెప్పి వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అయితే బెల్ట్ షాప్ యజమానులు మాత్రం మిన్నకుండిపోయారు. అసలు ఏం జరుగుతుందో అని తెలుసుకునే అవకాశం కూడా వాళ్ళకి లేకుండా పోయింది. మహిళలంతా ఒక్కసారిగా ఆగ్రహానికి గురై ఆ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వారి ఇళ్లపైన అక్కడ దాడి చేసి మొత్తం మద్యాన్ని అయితే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అట్లా రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ. బంజాలే